హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేమైతే నెక్స్ట్ లొకేషన్కి ఆత్రేయపురం వచ్చామండి. ఆంధ్ర వచ్చి ఎవరైనా ఆత్రేయపురం పూతరేకులు తినకుండా చూడకుండా ఉంటారా చెప్పండి? ఇక్కడ తెలంగాణలో ఉండి మరి పూతరేకులు తెప్పించుకొని తింటారు. అలాంటిది అంత దూరం వెళ్ళి మరి పూతరేకులు కొనుక్కొని తినకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఇంకా మేము పూతరేకులు తీసుకుందామని ఆత్రేయపురం మొత్తం తిరుగుతున్నాం అన్నమాట. ఎక్కడ బాగుంటుందో అని చూస్తూ తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా మా బాబు అయితే లేచాడండి. లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఒక బ్రిడ్జికి వెళ్ళామని. దాని తర్వాత వ్లాగ్ అన్నమాట ఇదైతే. ఇంకా మా బాబు ఇంతకుముందే లేచాడు. ఇంకా ఇక్కడ ఒక లొకేషన్ బాగుందని ఇక్కడ ఒక వీడియోస్ ఫొటోస్ అలా చేసి దిగామన్నమాట. బాగుందని నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, ఒక షార్ట్ వీడియో అది. ఇంకా మా వారు బాబుని తీసుకొని ఇంకా నేను అలా చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ నుంచి అయితే. ఇంకా మా బాబు అయితే అస్సలు సతాయించలేదండి, నిజంగా అండి. ఎంత యాక్టివ్గా ఉన్నాడో. మేమైతే ఇలా ఫొటోస్ వీడియోస్ దిగడం మా మ్యారేజ్ లైఫ్లో అయితే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఇలా ఇంత ఫోటోలు దిగలేదు కలిసి, అది కూడా మా ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత మా బాబుతో కలిసి తీసుకోవడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా మా మ్యారేజ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవీ లేవు మాకు అంతలా. ఇవి అయితే నాకు చాలా మెమరబుల్ అండి. నా లైఫ్లో ఇలాంటి మెమరీస్ అయితే నేను మర్చిపోలేను. ఫస్ట్ టైం టూర్కి వచ్చాం, ఫస్ట్ టైం ఫోటోషూట్ లాగా ఫొటోస్ దిగాం మా బాబుతో. అది కూడా నాకు ఇంకా స్పెషల్ అండి. ఇంకా ఆత్రేయపురం పూతరేకులు తీసుకుందామని ఒక షాప్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే పూతరేకులు ఎలా ఉంటాయో ఏంటో అని తిని చూడడానికి కూడా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఫస్ట్ టేస్ట్ చూడండి అని మాకైతే మంచికొకటి అలా ఇచ్చారు వద్దన్న కానీ. ఇంకా చూడండి ఎలా చేస్తున్నారో లైవ్లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా చూస్తారా, మీకు తెలుసా లేదా అని అయితే నాకు కామెంట్ చేయండి. ఎంత బాగా ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి. అసలు మనం తెప్పించుకొని తినేదానికంటే లైవ్లో వీరు చేసి ఇచ్చింది తింటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకు అప్పట్లో అసలు ఈ టేస్ట్ నచ్చకపోతే బాగాలేదు అనిపించేది, కానీ వాళ్ళు చేసిన వెంటనే ఇస్తే మాత్రం చాలా బాగుందండి. నాకు కూడా పూతరేకులు అంటే ఇష్టంలాగా అంటే ఇష్టం ఏర్పడిందండి ఇలా తింటే. అంటే మనము స్టోరేజ్ చేసి మరీ తినేదానికంటే ఫ్రెష్గా తింటే టేస్ట్ బాగుంది. ఇంకా మా వాడైతే అస్సలు మమ్మల్ని తిననియట్లేదు, మొత్తం వాడే తింటాడంట. ఇంకా చూడండి ఎలా తింటున్నాడో పెడుతుంటే. ఇంకా అందరం టేస్ట్ చేసుకొని ఇంకా 3 బాక్సెస్ పూతరేకులు అయితే తీసుకొని మేము బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము ఇంటికే వెళ్ళామన్నమాట. అట్లా లొకేషన్స్ చుట్టూ ఉన్న గ్రీనరీ చూసుకుంటూ ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే ఒక బాగుంది మాకు బ్రిడ్జ్, మంచిగా అనిపించింది. అక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళని వీడియో షూట్ చేయమని చెప్పి ఇంకా మేమైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా మా బాబు అయితే అసలు సతాయించలేదండి. అక్కడ చూసే వాళ్ళందరూ వింతగా చూస్తారు బ్యాగ్ని ఇట్లా క్యారియర్ బ్యాగ్లో వేసుకొని ట్రావెల్ చేయడం. కానీ మాకైతే కంఫర్టబుల్గా అనిపించిందండి. అంటే బాబు పడుకున్నా కానీ ఆయనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా, అందుకని ఇంకా మేమైతే ఈజీగా క్యారీ చేయగలిగాం. ఇంకైతే వర్షం రాలేదండి. ఇంకా వర్షం రాందే బెటర్ అండి, ఎందుకంటే బాబుతో కష్టమయ్యేది. ఇంకా మేమైతే రావులపాలెంకి వచ్చి పానీపూరి తిందామని పానీపూరి తినడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫేమస్ అంట బస్ స్టాండ్ పక్కన ఉంది ఒకటి. మీకు తెలుస్తా లేదా అని అయితే కామెంట్ చేయండి. పానీపూరి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేయండి.